కహానిక ఫస్ట్ వెడ్డింగ్ షూట్ మాది. సో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన తర్వాత అంటే ఒక ఫోటోగ్రాఫర్, యాక్చువల్లీ తను బాగా ఇంట్రోవర్ట్ అనమాట. నేను ఇంట్రోవర్ట్నే, బట్ ఫోటోల దగ్గర వెళ్ళే కొద్దీ కాస్త ఎక్స్ట్రావర్ట్లా మారుతాను. సో అసలు ఒక షూట్ లాగా అనిపించలేదు. లైక్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినప్పుడు ఎట్లా నడుస్తుంది అట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది అనమాట. అవుట్పుట్ చూసిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుంది. సో తను కూడా జనరల్గా ఫోటోలు అంత ఇష్టపడదు, అలాంటిది తను కూడా ఇంట్రెస్ట్ చూపించి ఆల్మోస్ట్ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసింది, నైట్ 8-9 దాకా షూట్లో అంతే కన్సిస్టెన్సీతో తను కూడా ఉందన్నమాట. సో ఫోటోలు అంటే నచ్చిన అమ్మాయి కూడా లాస్ట్ దాకా ఇంట్రెస్టింగ్గా మంచిగా మెమరీస్లా ఉంటాయి మనకి అన్నట్టు చేసింది. సో ఆ ప్రీ వెడ్డింగ్ దాంతో ఇంకా స్టార్టింగ్లో ఇనీషియల్గా ఉండింది కహానిక ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఎట్లా ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్, బట్ స్టిల్ ఎక్కడన్నా ఎలా ఉంటుందో తెలియదు కదా. బట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిన తర్వాత మొత్తం అసలు కంప్లీట్ స్పెల్ బాగుంది అనమాట. నేనైతే చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్. తర్వాత పెళ్ళి బ్రాహ్మిన్ వెడ్డింగ్, చాలా రిచువల్స్ ఉంటాయి అక్కడ. పంతులు కూడా అంత ఫీజిబిలిటీ ఉండదు అక్కడ బేసిక్గా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మమ్మల్ని ఎక్కడ పోజ్ పెట్టాలి, సో అట్లా ఫోర్స్ చేయకుండా చాలా న్యాచురల్గా తీశారు. అంత టైం ఇవ్వలేదు, బట్ స్టిల్ చాలా బాగా తీశారు అనమాట ఫొటోస్. లైక్ ఏ ఒక్క షాట్ అంటే అయ్యో ఈ షాట్ లేదే పెళ్లిలో అన్న ఫీలింగ్ లేకుండా అన్ని లైక్ జీలకర్ర బెల్లం పెట్టింది కానీ తాళి కట్టేటప్పుడు కానీ పర్ఫెక్ట్ షాట్స్ వచ్చాయి అనమాట. బేసిక్గా అవే మన మెమరీస్ కదా, సో ఏది ఆ మెమరీ మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేసుకుంటూ, ఈవెన్ ఒక్కోసారి పంతులు హార్ష్గా రియాక్ట్ అయినా చాలా ఓపిక్గా, చాలా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చాలా ఓపిక్గా ఉండి మంచిగా షార్ట్స్ తీసి ఎక్కడ విసుక్కోకుండా, ఎక్కడ మమ్మల్ని ఫోర్స్ చేయకుండా, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా షూట్ చేశారు. మేబీ దానివల్లే కహానిక ఉంటుంది కదా, లైక్ లైవ్లీ పిక్చర్స్ తీయడము, పోస్ట్ చేయమని చెప్పకుండా ఉన్నాను. సో చాలా మంచిగా అనిపించింది. చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఫొటోస్. యాక్చువల్లీ మా సైడ్ లో పెద్దవాళ్ళకి ఫొటోస్ అంటే అంత నచ్చవు, కాకపోతే వాళ్ళకి కూడా చాలా నచ్చాయి, చాలా పొగిడారు, బాగుంది. సో వీళ్ళ ఫాదర్ అయితే ప్రీ వెడ్డింగ్ వీడియో చూసి జనరల్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ కి అలో చేయలేదు ఫస్ట్ ఇనిషియల్ గా, ఎందుకు మన సైడ్ అట్లా ఉండవు కదా, మన ఆర్థోడాక్స్ అన్నట్టు. బట్ వచ్చిన అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా న్యాచురల్ గా ఎక్కడ అంటే లైక్ చాలా బాగుంది అని వాళ్ళు కూడా, పెద్దవాళ్ళకు కూడా నచ్చేలాగా అంత మంచిగా తీశారు. సో వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు.